VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం గురువారం హన్మకొండ అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు కొట్టివేత విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతల కక్ష సాధింపు చర్యలతో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ద్వారా వేధింపులకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఈడీ చర్యలను తప్పుపట్టిన నేపథ్యంలో ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బుద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవి శ్రీనివాసరావు, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయశ్రీ రాజాలి, మామిళ్ళ రాజు, దేవరకొండ విజయలక్ష్మి, సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంకా సంపత్, అంకుష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంకా సరళ, ఎస్సీసెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ, పులి అనిల్, బీసీసీఎల్ చైర్మన్ విక్రమ్, గుంటి స్వప్న, సమత, నసీంజా, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.